ఇది విపరీతం. పల్లకి, ఇది మీరు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే ఆ సాంగ్ పాడినటువంటి ఆ ఫోక్ సింగర్స్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి నడుస్తుంటే ఇది ఈ సినిమాలో ఉండాలి అనేది. సో ఈ సినిమాలో ఉంటుందా? యాక్చువల్ గా ఒక విషయం చెప్పాలి, నేను స్వతహాగా ఇప్పుడు అయ్యప్ప మాల వేశాను కాబట్టి అక్కడ స్వాములు వీళ్ళందరూ పాడేవాళ్ళు మల్లెపూల పల్లకి సాంగ్. ఏది నేను స్టోరీ రైటింగ్ అంతా ఫినిష్ అయ్యాక తర్వాత రవణ మీకు గుర్తుందా డ్యామ్ దగ్గర మొత్తం అందరూ పాడమంటుంటే మీరు కొంచెం పాడలేకపోవడం సీన్ తీసాను కదా. సీన్ తీసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఎనర్జెటిక్ సాంగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటదని అక్కడ స్వాములు అందరిని అడిగితే ఎక్కువ మంది స్వాములు ఈ పాట గురించి చెప్పారు. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే కొంచెం బీట్ ఉంటుంది బాగుంటదండి అని. సో నేను ఆ పాట పెట్టి ఒక చిన్న సీన్ షూట్ చేశాను. నేను ఇక్కడ బ్యాక్ వచ్చి సెకండ్ షెడ్యూల్ చెయ్యక ముందు సోషల్ మీడియాలో ఒక్కరు స్టార్ట్ చేశారు మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటే బాగుంటది. సో నేను ఇక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే ఎవరైతే ఆడియన్స్ చాలా రేర్ గా జరుగుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఆల్రెడీ అనుకోవడం. సో నేను అనుకున్నది ఆడియన్స్ కూడా అనుకోవడంతో దానికి ఏదో అందరూ అడుగుతున్నారని చెప్పేసి సాంగ్ పెట్టడం కాదండి. ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటది ఫిల్మ్ లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఆ సాంగ్ లో ఒక ఫీల్ ఉంటది. ఇప్పుడు పాపం చాలా వెయిట్ చేయించాను ఈ సాంగ్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైలర్ వచ్చి అడుగుతున్నారంట. అదే ఇప్పుడు ఇంటికి కాదు అసలు ఎక్కడెక్కడి నుంచి ఆ సాంగ్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ వార్నింగ్. అది ఒకసారి రవణ్ ఒకసారి పిలిచారు, అంటే ఈయనకి ఐడియా లేదు కదా ఈ సాంగ్స్ ఇవన్నీ ఐడియా లేదు. క్యారెక్టర్ అంటే ఇమీడియట్ గా నడ్డు అనేవాడు ఆ క్యారెక్టర్ లో పరాకాయ ప్రవేశం చేసి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సరే ఏంటి శివ ఈ పాట ఎంతమంది అడుగుతున్నారు, ఏం పాట ఇది అన్నారు. అంటే నా లేదన్నా 15-20 ఇయర్స్ నుంచి ఆ డప్పు సీన్ అని ఆయన పాడిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12-15 ఇయర్స్ నుంచి అయ్యప్ప సాంగ్ ఒక యాంథమ్ సాంగ్ లాగా అయిపోయింది ఇది. సో అందుకే ఇంత రెస్పాన్స్ అన్నప్పుడు సార్ కూడా ఏంటంటే ఇది ఎట్టి బెస్ట్ చాలా బాగా చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనం బాగా చేయాలని చెప్పేసి. మీరు చూడండి రవణ నా సాంగ్ లో ఇరగదీశారు. సో ఇప్పుడు ఆ వెయిటింగ్ కి నేను ముగింపు పలుకుతూ ప్రీ రిలీజ్ కి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ డేట్ కూడా త్వరలో మంచి పోస్టర్ అనౌన్స్ చేస్తాము. ప్రీ రిలీజ్ రోజు మల్లెపూల పల్లకి సాంగ్ ఫుల్ సాంగ్ ఆడియో విత్ 1 minute ఆఫ్ వీడియోతో 1 minute ఆర్ వాట్ ఎవర్ ద లెంత్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ అండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ అయ్యప్ప స్వామి భక్తులు అవ్వచ్చు, కామన్ ఆడియన్స్ అవ్వచ్చు. సూపర్ అండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్.